ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. గరుడ పురాణం సంక్షిప్త వ్యాఖ్యానం 4వ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ భాగంలో మరణ సమయంలో నువ్వు చేయాల్సినటువంటి విశేషమైన అనుష్ఠానం ఏమిటి, అంటే ఏ కర్మ చేస్తే నరకలోకం నుండి నీకు రక్షణ కలుగుతుంది. అంటే నరకానికే వెళ్ళరండి. ఒక్క విషయం చెప్పాలంటే, అంటే నరక మార్గం అనేది కూడా నీకు సులభతరమే. ఏ విశేషమైన కార్యక్రమం చేత మనం ఏం చేస్తాం? ప్రాణం పోయేటటువంటి సమయంలో అందరూ కూడా వాడి చుట్టూ చేరుతారు. అంటే సాధారణ మరణం గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయినాడు, అది వేరే విషయం. ఇక మరణ సమయం ఆసన్నమైంది అన్నప్పుడు తెలిసిపోతుంది. ఇంకా ఆఖర గురకబెడుతున్నాడండి, తులసి నీళ్ళు పోసేవాళ్ళు కొందరు ఏదేదో ప్రక్రియలు చేస్తుంటారు. మంచం మీద బండేసి చుట్టూ చేరుంటారు. కొంతమంది వాళ్ళని పలకరిస్తూ ఉంటారు, మరికొందరు తట్టుంటారు. నానా చూడు, అమ్మా చూడు, అబ్బాయి వచ్చినాడు, అమ్మాయి వచ్చింది, చూడండి, కళ్ళెత్తి చూడండి, వినపడుతుందా? ఇలాంటి అజ్ఞానపు చేష్టలు మనం చేస్తుంటాం. కనుక ఆ సమయంలో చేసేటటువంటి ప్రక్రియ చేత వాడికి శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, వాడు ఎంత పాపాత్ముడైనప్పటికీ. అదేమిటండి, పాపాలు చేశారు కదా, మరి అనుభవించాలి కదా అంటే, మరి ఈ అనుష్ఠానం అలా చెప్తుంది. ఇలాంటి అనుష్ఠానం చెయ్యాలంటే వాడికి అనేక జన్మ యొక్క సుకృతి ఉంటే కానీ ఆ సమయంలో అలా ప్రవర్తించాలి అనేటటువంటి బుద్ధి ఎవడికి కలగదు. హాస్పిటల్ వైపుకో మరి ఇంకేదో వైపుకో పరుగులు తీస్తుంటామే తప్ప, అయ్యో వీడికి మరణ సమయం ఆసన్నమైనది, ఇక వెళ్ళిపోతాడు కాబట్టి ఏదైనా శాస్త్ర పరిజ్ఞానంలో, అంటే శాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు ఎవడైనా ఉంటే తప్ప, ఒకవేళ ఉన్నాడు అని అనుకోండి, వాడు చెప్పినా కూడా గమ్ముకోండి, మీకేం తెలియదు, అవన్నీ పిచ్చి చేష్టాలు, అవన్నీ చేయకూడదు అని వాడిని వాదిస్తాం. కారణం వాడి కర్మ అలా ఉంది కనుక. అలా కాకుండా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు మహావిష్ణువు చెప్తున్నాడు. స్వయంగా విష్ణు స్వరూపుడు గరుడుకు చెప్తున్నాడు. ఏమిటి? కర్మయోగాం యదా దేహి ముంచత్యాత్ర నిజం వపుః తులసి సన్నిధౌ కుర్యాన్మండల గోమయేనతు తిలాంశ్చైవ వికీర్యాదాం దర్భాంశ్చైవ వినిక్షిప్యేత్ స్థాపయే దాసైనే శుభ్రీం సాలగ్రామశిలాతదం సాలగ్రామశిలాయత్రం పాపదోపభయాపగా తత్సన్నిధానం మరణాన్ముక్తేర్జంతో సునిశ్చితాగా. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు మహావిష్ణువు వర్ణిస్తున్నాడు. ఇక మరణ సమయం వచ్చేసింది, వాడిని ఏం చేయాలి? మంచం మీద మాత్రం పడుకోనివ్వవు, మంచం మీద పండబెట్టకూడదు. ఎందుకంటే మంచం మీద ఉండటం అంటే రాక్షసుల యొక్క మధ్యలో ఉన్నట్టే అని చెప్తుంది గరుడ పురాణం. ఆ వెంటనే ఏం చేయాలన్నాడు? గోమయం చేత, ఒక మండలాన్ని గోమయం చేత అలకమన్నాడు. నేటి కాలంలో అది సాధ్యం కాదు, ఎందుకంటే మార్బల్సు, టైల్సు రకరకాలు వేసుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే గోమయాన్ని తీసుకొని, ఆవు పేడను తీసుకొని చిలకరించండి. బాగా చిలకరించిన తర్వాత దాని మీద మీకు వెంటనే ఏం చేయాలి? తిలలు చల్లండి. నల్లటి తిలలు ఉంటాయి కదా, ఆ తిలలు పూర్తిగా చల్లండి.
చల్లిన తర్వాత దర్భశాపం మీకు లభిస్తుంది ఈ రోజుల్లో. పూర్వమైతే దర్భలు వేసేసేది బాగా దట్టంగా. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మెడ్రాసు శరవణాభవన్లోకి వెళితే దర్భసాపులు పెద్ద పెద్దవి ఇవి ఉంటాయి. ఆ దర్భసాపులు తీసుకొచ్చుకొని ఆ దర్భసాపని పరిచేయాలి దాని మీద. మళ్ళీ దాని మీద తిలలు చల్లి ఒక పీటను తీసుకోండి. ఆ పీటను ఆ తిలల పైన అంటే ఆ దర్భసాప మీద తల భాగంలో పెట్టి సాలగ్రామం ఉంటుందని ఒక ప్లేట్లో పెట్టుకొని సాలగ్రామాన్ని అందులో ఆ పక్కన దాంట్లో ఉంచుకొని వెంటనే వీణ్ణి ఈ ప్రాణం వదిలేయటానికి సిద్ధపడుతున్నాడే వాణ్ణి దాని మీద పండేయమంటున్నాడు. అలా పరుండు పెట్టినటువంటి వ్యక్తి ఆ ఆసనం మీద తులసి మాల ఉంటుంది కదండి, లేదా తులసి ఆకులున్నా సరే మాలగా తయారు చేసి వాడి మెడలో వేయండి. బ్రతికుండగానే సుమా నేను చెప్తున్నది ఏదో మరణించిన తర్వాత కాదు, ఇక ప్రాణం పోతుందని తెలుసుకున్న వెంటనే ఈ ప్రక్రియ చేయాలి. చూడండి, భక్తులు భగవన్నామ స్మరణ చేసేటటువంటి వాడు పెద్దలు ఇళ్లలో చాలామంది ఉంటారు. నిరంతర భగవద్గీత చదువుకోవటము, భాగవతం చదువుకోవటము, హరినామం కీర్తనం చేసుకోవటము, ఇలాంటివి చేస్తున్నారు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. వృద్ధులు కూడా సీరియల్కి అటాక్ అయిపోయి ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాంటి వారు ముందు జాగ్రత్తగా రేపు బతుకుతామో ఇల్లుండి ఉంటామో మనకైతే తెలియదు, కానీ 25 కేజీలు బియ్యం అయితే తెచ్చుకున్నాం కదా నెల వరకు ఉంటే ఆయనకి. మరి అలాంటప్పుడు రేపు ఈ దేహాన్ని వదులుతామనేటటువంటి స్పృహ లేదా నీకు? ఏం శాశ్వతంగా ఉండిపోదాం అనుకుంటున్నావా? అలాంటప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఎప్పుడు ఇంట్లో ఉండాలి. అలా తులసిమాలను వేసుకొని వాడింట్లో ఎవడైతే ఈ ప్రకారంగా ప్రాణాన్ని వదులుతాడా, ఎంతటి భయంకరమైనటువంటి పాపాత్ముడైనప్పటికీ కూడా వాడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. యమదూతలు వాణ్ణి తీసుకొని పోరు. ఎందుకని? యమధర్మరాజు భటులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమని? కృష్ణన్నాం నరకం పశ్యంతి గతకిల్భిషాఘం, కృష్ణన్నామాన్ నరకం పశ్యతి గత కిల్భిషాఘం, యమం చం తద్భటాంశ్చైవ స్వప్నే అపి న కదాచన. ఓరి యమభటులారా, జాగ్రత్తగా వినండి. ఎవడి నోట్లో కృష్ణనామంని ఉచ్చరిస్తున్నాడో, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి కృష్ణనామాన్ని జపించేటటువంటి వాడి దగ్గరికి కలలోనైనా మీరు వాడి దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు. ఎవరితో? భటులతో అన్నాడు. చూడండి, ఏదో యాంత్రికంగా జపం చేయటం కాదండి, మనసుతో జపం చేయటం. అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదన్నారు. కృష్ణనామం జపం చేసేటటువంటి వారి దగ్గరికి యమదూతలు రారు రారు రారు. మరి వాడిని పాపాత్ముడంటావా? అసంభవం, అనకూడదు కూడా. ఎవడి నోట్లో ఎవడి హృదయంలో కృష్ణనామం జపింపబడుతున్నదో వాడు పుణ్యాత్ముడి కిందే లెక్క అని ఇక్కడ యముడు తమ భటులకు చెప్తాడు. లేదు, గీతా సహస్రనామాన్ని పఠేద్వా శృణుయాదపి ఏకాదశీ వ్రతం గీతా గంగాంభుతులసీదళం విష్ణోః పాదాంబునామాని మరణే ముక్తి రానిచాం. ఏమంటున్నాడు? ఎవడైతే గీతా పారాయణాన్ని, ఎందుకంటే గీతా శ్రవణాశక్తో మహాపాప యతోపి వా వైకుంఠం సమాప్నోతి విష్ణునా సహమోదతే అని మనకు వరాహ పురాణం చెప్తుంది. ఎవడు నిరంతరము గీతను ఒక్క అధ్యాయం పారాయణం చేసినా సరే వాడు యముడి చేత దుఃఖింపబడడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు చెప్పినారండి. ఆచరణ చేయటమే ఇక్కడ మనం చేయాల్సినటువంటి. అలాగే సహస్రనామాన్ని
చేసేటటువంటి వాడది లలిత కావచ్చు, విష్ణువుది కావచ్చు, శివుడిది కావచ్చు, మీ యొక్క ఇష్టదేవత యొక్క సహస్రనామ పారాయణం చేసేటటువంటి వారైతేనేమి, తులసి దళాలలో గంగా జలాన్ని పూజించేటటువంటి వాడు, విష్ణు పాదోదకంగా భావించి తీర్థాన్ని గ్రహించేటటువంటి వారు, వీరు తప్పక ముక్తిని చెందుతారని ప్రతిరోజు ఒక గీతా శ్లోకం కానీ లేదా ఒక్క అధ్యాయం చదవండి. ఎంత సమయం ఉంటుందండి? మీరు అనుకుంటున్నారు మాకు సమయం లేదని మీరే సృష్టించుకుంటున్నారు. రేపు మృత్యు ఉంది అని మీకు తెలిస్తే మీరు వ్యాపారం చేస్తారా, ఉద్యోగం చేస్తారా? ఇక గంటలో చనిపోతానని మీకు కన్ఫామ్ అయిపోయిందండి, ఏం చేస్తావు? అప్పుడు టైం దొరుకుదా? మరి చచ్చిపోతామని కన్ఫామ్డ్గా మనకు తెలుసు, మరి ఎందుకు చేయవు? ఇదంతా శాశ్వతం అనుకుంటున్నావా? ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకుంటున్నావా? వీటిని చూచి మురిసిపోతున్నావా? అయ్యో నా దగ్గరికి చూడండి ఎంతమంది ఉంటున్నారు, పిచ్చివాడ, బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు బెల్లం ఉన్నంత వరకు వీరందరూ ఉంటారు. యావజ్జీవిత పార్జన శక్తస్థావన్నిజ పారివారో రక్త పశ్చాజ్జీవిత జర్జర దేహే వార్తాంకోపిన పృచ్చతిగే. సంపాదిస్తున్నంత వరకు నీ కుశల ప్రశ్నలు అందరూ అడుగుతుంటారు. రేపు సంపాదన లేదనుకో, నా పృచ్చతికే ఒక్కడు కూడా నిన్ను కుశల ప్రశ్నలు వేసేటటువంటి వారు ఉండరు. మరి ధన సంబంధంగానూ ఏదో తిరుగుతున్నటువంటి ఈ మూర్ఖపు జనాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావే, నాకంతా ఆస్తుంది, నాకెంతేది ఉంది, పిచ్చివాడన్నీ ఇక్కడ వదిలిపోయేటటువంటివి. ఏది నువ్వు ఎత్తకపోలేదు, నీకు పూర్వం ఎవడు ఎత్తుకుపోయింది లేదు కదా. కనుక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటను ప్రతి నెలలో 2 ఏకాదశి వస్తాయి, శుక్లపక్షంలో కృష్ణపక్షం. ఆ ఏకాదశి వ్రతం చేసేటటువంటి వాడు కూడా యమలోకానికి వెళ్ళడు, వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతాడు. నిరంతరం తులసి దళాలతో సహస్రనామార్చన విష్ణువుకు చేసేటటువంటి వాడు వైకుంఠానికి వెళతాడు. అలా భగవంతుణ్ణి పూజిస్తున్నటువంటి విశేషమైన ప్రక్రియ వల్ల ఏమవుతుందో తెలుసా? పాపపు తలంపులు రావండి. ఒకరి ద్రోహం చేద్దామని, ఒకరికి ఇది చేద్దామనేటటువంటి తలంపు రాదు. ఉన్నదాంతో సంతృష్టి చెందుతాడు, లభించిన దాంతో ఆనందంగా ఉంటాడు. కనుక ఆ యమలోకానికి చేరుకోకుండా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు మనకు ఈ 4వ భాగంలో మీకు నేను తెలియజేసిన. ఇక ముఖ్యమైనటువంటిది ఆ దశమ దినం ఉంటుంది చూశారు, ఏది 13వ రోజు మనం ప్రయాణం చేస్తామన్నాం. ఆ పెద్ద కర్మ నాడు, అంత్యేష్ఠి నాడు ఏ విశేషమైనటువంటి దానాలు ఉన్నాయి? 9-10 దానాలు ఉన్నాయండి. అవి అందరూ కూడా చేసుకోవచ్చు. అవేం కోట్లు కావు, లక్షలు కావు. బ్రతికుండంగానే చేసుకోండి. చనిపోయిన తర్వాత నీకేదో చేస్తారనేటటువంటి భ్రమలో ఉండమాకండి. చేయరు కూడా, చేసినా అది ఆడంబరంగా డాంభికం అవుతుంది. కానీ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించాలనేటటువంటి ఆశ ఎవరికీ ఉండదు. ఆస్తి పంచలేదు, ఆస్తి లేదు, చనిపోయిన తండ్రి వీడేమో నాకు ఉద్ధరించింది ఏం లేదు, వీడికి ఇన్ని ఖర్చు పెట్టబలనని ప్రబుద్ధులు కూడా ఉన్నారు సుమా. అందుకని బ్రతికున్నంత వరకు, అంటే బ్రతికిన కాలంలో నువ్వు శుభముహూర్తాలు చెప్తాను నేను తర్వాత. ఆ ముహూర్తాలు ఈ 9 దానాలు చేసుకోవచ్చు. ఓరమంటే ఒక 5,000, 6,000 అవుతుంది, అంతకన్నా ఎక్కువ కావివి. ఏం బ్రతికున్నంత వరకు అంత మాత్రం దానం చేసుకోలేవా? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ సరే ఇవి చేసుకొని తీరాలని గరుడ పురాణం మనకు సూచిస్తుంది. అలా చేసుకున్నావా నువ్వు నరకం వైపు కూడా రావన్నాడు. ఆ దానాలు ఏమిటి? ఇక భయంకరమైనటువంటి వైతరిణి నది ఉంది. ఆ వైతరిణి నది యొక్క వర్ణన మనం గరుడ పురాణంలో చదివితే బెంబేలెత్తిపోతాం. అలాంటి వైతరిణి నదిని దాటకుండానే ఎలాంటి కర్మ చేత మనకు ఆ నదిని దాటేటటువంటి ఉపాయాన్ని గరుడ పురాణం చక్కగా వివరిస్తారు దినేష్. తర్వాత భాగంలో 5వ భాగంలో నేను ఆ యొక్క దానాల విషయం మరియు వైతరిణి నది యొక్క నివారణ అనేటటువంటి అంశాలు మీకు నేను వివరిస్తాను. కాబట్టి ఈ చెప్పిన అంశాన్ని గ్రహించి నిరంతరము పరమాత్మ చింతన చేస్తూ ఆ చనిపోయేటటువంటి సమయంలో వారికి ఏవి చేయాలో నేను క్లుప్తంగా చెప్పాను. ఈ వీడియోను 2-3 సార్లు వినండి. అలాంటి ఇంట్లో భక్తులు ఉంటారు పాపం, అలాంటి వారిని చేసి వారికి వైకుంఠాన్ని మీరు ప్రాప్తి చేసినట్టు అది కూడా మహత్తరమైనటువంటి పుణ్యం. ఎందుకంటే వాడికే వాడు చేసుకోలేడు కదండి. అలా నువ్వు ఒక కుమారుడువో, నీ తండ్రో, నీ తల్లికో
నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఇలాంటి ప్రక్రియ నేను చెప్పినటువంటిది చేసినారనుకో, గరుడ పురాణం చెప్పిన ప్రకారంగా అలాంటి వాడికి సద్గతిని ప్రసాదించి ఆ సమయంలో అలాంటి బుద్ధిని ఉపయోగించి వారికి సద్గతిని ప్రసాదించినటువంటి పుణ్యం నీకు 10 అశ్వమేధ యాగాలతో సమానమైనటువంటి ఫలితం కూడా వస్తుందని మీరు గ్రహించాలి. కనుక చక్కగా ఈ వీడియోను 2-3 సార్లు విని 10 మందికి పంచండి. ఒక్కడవే విని సరిపెట్టుకోవాకండి. అయ్యో గరుడ పురాణంలో ఈ అంత వైభవాన్ని ఉందండి అని చెప్తున్నారని స్నేహితులకు అందించండి. ఏదో నాకేదో వ్యూస్ పెంచాలనే ఉద్దేశం మాత్రం లేదు సుమా, అది అనుకుంటే మీది పొరపాటు. ధర్మ ప్రచారం చేయండి. తెలియకేనండి అన్నీ చేస్తున్నారు. తెలిసి ఎవరైనా చేస్తారా? లేదు కదా. మరి ఎందుకు మీరు సనాతన ధర్మంలో ఉన్నప్పుడు అయ్యో మన ధర్మం ఇలా ఉంది, ఇలా మనకు సద్గతులు కలిగేటటువంటి అనేకమైనటువంటి అంశాలను మన శాస్త్రంలో ఉన్నాయి, ఇది వినండి అని ఎందుకు చెప్పకూడదండి? చెప్పొచ్చు కదా. కనుక 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ధర్మాన్ని కూడా 10 మందికి చెప్పే ప్రయత్నం చేసినామనుకో, అది కూడా మహత్తరమైనటువంటి పుణ్యం. ఎందుకు చెప్తున్నామండి మేము ఇవన్నీ? దీంట్లో మా స్వార్థం ఉంది. ఎందుకంటే భగవద్వాక్యాన్ని, పురాణ వచనాన్ని ఎవరికైనా 10 మందికి అందిస్తే అది ఋషి రుణం తీరుతుంది. ముఖ్యంగా ఋషి యొక్క రుణం తీరుతుంది. ఈ దేహాన్ని వదిలిన తర్వాత అది ఆ పరమాత్మకు లేదది మనం మా నోటితో మేము చెప్పలేము. కనుక అందరికీ అందించుకొని శ్రద్ధా భక్తులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.